హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. యాజ్ యూజువల్ బిగ్ బాస్ షోలోకి వెళ్ళిపోతే మన ఇమ్మాన్యుయల్ కామెడీతో స్టార్ట్ అయిపోయింది. నిన్నటి జరిగిన పెయిర్స్ ఉన్నారు కదా, పెయిర్ వైజ్గా మన బిగ్ బాస్ డివైడ్ చేయడం, వాళ్ళల్లో వాళ్ళు డివైడ్ చేసుకోవడం జరిగింది. నిన్న ఆడిన గేమ్ షో మనం చూసాము. యాజ్ యూజువల్ అవే పెయిర్స్ ఇవాళ ఇంకొక 2 గేమ్స్ ఆడబోతున్నారు డేంజర్ జోన్లోకి వచ్చిన తర్వాత. డేంజర్ జోన్ అంటే నిన్న ఒక సెటప్ పెట్టారు కదా, దట్ ఈస్ డేంజర్ జోన్. ఆ జోన్స్ అన్ని దాటిని వెళ్ళిన తర్వాత ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళ ప్లేస్లోకి వైల్డ్ కార్డ్స్ వస్తారు అనేది బిల్డప్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. సో ఇవాళ టాస్క్లోకి వెళ్ళిపోతే నిన్న చాలా మందికి ఏమంటారు మిస్ మ్యాచ్ అయ్యి మార్క్స్ తగ్గిపోవడం జరిగింది కదా. నిన్న వాళ్ళు బలూన్ ప్రికింగ్ మాస్క్ అంటే బలూన్ వేసిన తర్వాత మాస్క్ ప్రికింగ్ ఉంది కదా, అందులో వీళ్ళు ఫౌల్ చేశారు. సో వీళ్ళు మార్క్స్ అన్ని సగానికి సగం తగ్గిపోయినాయి, ఇలా చూసాం కదా. సో అది రికవర్ చేసుకోవాలంటే అందరు హౌస్ మేట్స్ వీళ్ళంతా ఈ పెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక టాస్క్ ఆడాల్సి ఉంటుంది. దానికి సంచాలకులు యాజ్ యూజువల్ ఇమానియల్ అండ్ రామ్ రాథోడ్. సో ఈ టాస్క్లో ఏంటంటే వాళ్ళకి డ్రాయింగ్ బోర్డ్స్ ఇచ్చారు. డ్రాయింగ్ ఎవరైతే వేస్తారో వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టడం జరిగింది. రెడ్ క్లాత్ పైన ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దాన్ని వచ్చి వీళ్ళు ఇక్కడ డ్రాయింగ్ బోర్డు మీద డ్రా చేసి చూపించాలి. వాళ్ళ పార్ట్నరు బజర్ మోగిన తర్వాత లోపలికి వెళ్ళి అది వీళ్ళు ఏదైతే డ్రా చేశారో వీళ్ళ పార్ట్నరు అది కరెక్ట్గా గెస్ చేసి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ తీసుకొచ్చి బజర్ మోగిన తర్వాత చూపిస్తారో అది వాళ్ళు విన్నర్ అనమాట. వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు. ఫస్ట్ రౌండ్లో ఎవరైతే విన్ అవుతారో సెకండ్ రౌండ్ ఆడాల్సిన అవసరం లేదు. సెకండ్ రౌండ్లో విన్ అయిన వాళ్ళు థర్డ్ రౌండ్ అవసరం లేదు. అలాగా వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లోకి వచ్చేస్తారనమాట. ఇది ఇవాల్టి గేమ్ ప్లాన్ అనమాట. యాజ్ యూజువల్ వీళ్ళు తనూజ అండ్ కళ్యాణ్ దాంట్లో తనూజ, పవన్ రీతు దాంట్లో పవన్, అండ్ సుమన్ శెట్టి శ్రీజాలో సుమన్, అండ్ అలాగే సంజన ఫ్లోరాలో సంజన, దివ్య అండ్ భరణిలో దివ్య. వీళ్ళు డ్రా చేయడానికి వచ్చేసారు. దివ్య, తనూజ, పవన్, సుమన్ శెట్టి అండ్ సంజన వీళ్ళు డ్రా చేయడానికి వచ్చారు. వాళ్ళ పార్ట్నర్స్ అక్కడ వీళ్ళు గెస్ట్ చేయాలన్నమాట. సో వీళ్ళు డ్రా చేసినంతసేపు వాళ్ళు వెనక్కి తిరిగి ఉండాలి. వీళ్ళు బజర్ మోగిన తర్వాత డ్రా చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సంచాలకులు చూడండి అన్నప్పుడు వీళ్ళు చూసుకొని వెళ్ళి తీసుకురావాలి. సో తనుజ వీళ్ళ టీం వెళ్ళిపోయారు, వచ్చిన తర్వాత అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఫిగర్స్ ఉన్నాయి, చాలా వాల్ పేపర్స్ ఉన్నాయి, మంచి మంచి షోకేసెస్ లాంటివి ఉన్నాయి. సెంటర్లో ఒక రెడ్ కార్పెట్ మీద ఒక అమ్మాయి బొమ్మ చక్కగా ఇలా జుట్టు విరబూసుకొని ఇదంతా ఫ్లవర్స్ పెట్టేసి ఒక రెడ్ ఓణీతో అట్లా ఉందన్నమాట, చాలా అందంగా. సో వీళ్ళు అదేంటో సుమన్ శెట్టి గారు అటెటో తిరుగుతూ ఉన్నారు, దివ్య కూడా ఇటెటో తిరుగుతుంది, సంజన ఇంకెక్కడో చూస్తుంది. డెమోన్ అండ్ తనుజ మాత్రమే కరెక్ట్గా ఈ ఫిగర్ దగ్గర నించొని చూస్తూ మంచిగా అబ్జర్వ్ చేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు బజర్ మోగిన తర్వాత ఎవరి మార్కర్ తీసుకొని బోర్డు మీద వాళ్ళు గీయడం స్టార్ట్ చేశారు. గీసిన తర్వాత గీయడం మొదలు భరణి గారు వెళ్ళిపోయి ఆయన అయితే ఒక ఫోటో ఫ్రేమ్ని తీసుకురావడం జరిగింది. ఈలోపు వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఆల్రెడీ భరణి గారు తెచ్చేశారు కాబట్టి ఇంకా దొరకలేదు. రీతు ఇంకేదో తీసుకొచ్చింది, ఇంకొక ఫ్రేము. కళ్యాణ్ మొత్తం వెతుక్కున్నాడు, నాది భరణి గారు తీసుకెళ్ళిపోయారని. కళ్యాణ్కి కూడా అర్థమైపోయింది, వచ్చేసాడు, ఏమి తీసుకురాలేదు. శ్రీజ ఇంకేదో తీసుకొచ్చింది, ఫ్లోరా కూడా ఇంకేదో తీసుకొచ్చింది. ఆ తర్వాత బజర్ మోగిన తర్వాత ఎవరు ద విన్నర్ అంటే ఫస్ట్ రౌండ్ విన్నర్ భరణి గారు అండ్ దివ్య. చాలా బాగా అమ్మాయి డీటెయిల్డ్గా గీయడానికి ట్రై చేసింది మన తనుజ. ప్రతి దాంట్లో డీటెయిల్డ్గా ఉండాలనుకుంటే ఇదిగో ఇలానే జరుగుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనొచ్చు. దివ్య మాత్రం అవుట్, బార్డర్ మాత్రం గీసేసింది, ఒక హెయిర్ ఇలా గీసింది, ఫ్లాస్ పెట్టేసింది, ఈజీగా అర్థమైపోయేలాగా. అది కదా స్ట్రాటజీ అంటే. అలా ఆడాలి అనిపించింది నాకు దివ్య గేమ్ చూసిన తర్వాత. మన డెమోన్ గీసిన బొమ్మ ఎలా ఉందంటే లైక్ ఒక అమ్మోరు తల్లిని గీసినట్టు గీసాడు. అక్కడే రెడ్ మార్క్ వేయాలనుకున్నాడేమో, అది నాకైతే రాసి కొట్టివేతల్లాగా అనిపించింది, మార్క్తో తీసేసినట్టు అనిపించింది. ఏదో గీసాడు, బట్ ఫస్ట్ రౌండ్కి విన్ అయింది మాత్రం దివ్య అండ్ భరణి గారు. సో వీళ్ళు ఇంకొక నెక్స్ట్ రౌండ్లో ఆడకూడదు. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళేటప్పటికి ఒక
ఏమంటారు, ఒక గ్లోబ్ మీద ముగ్గురు నలుగురు ఇట్లా ఆడుతూ ఉంటారు ఫిగర్, అదనమాట. మొత్తానికి టప్ అని చూసుకొని వచ్చేసారు. వీళ్ళకి అర్థమైపోయింది మ్యాటర్, అంత డీటెయిల్డ్గా అవసరం లేదని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒక గ్లోబ్ గీసి ఒక 3 స్టిక్స్ పెట్టేసి గీసి పడేశాడు మన డెమోను. యాజ్ యూజువల్ తనుజ కొంచెం డీటెయిల్డ్గానే గీసింది, పక్కన సంజన గారు కూడా అలానే గీశారు. మన సుమన్ శెట్టి మాత్రం పెద్ద పోల్స్ వేసినట్టుగా వేసాడు పాపం డిఫరెంట్గా. ఆ తర్వాత వెంటనే సంజన చూసుకో ఫ్లోరా మంచిగా చూసుకో అని చెప్పి సంజన ఇటు తన చెయ్యి ఇటు ఉండగా ఈ తనుజ వైపు చూపిస్తే వెంటనే తనుజ అంది, అదేంటండి నా వైపు చూపిస్తున్నారు అని. అది ఆమె మాత్రం ఏమి మాట్లాడలేదు. వెంటనే ఫ్లోరా లోపలికి వెళ్ళిపోయింది. డోర్ ఓపెన్ కాలేదు. డోర్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది అనిపించింది నాకు. లోపలికి వెళ్ళంగానే పాపం కళ్యాణ్ అయితే లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే రీతు ఒకవైపు, శ్రీజ ఒకవైపు ఆయన చేతులు పట్టుకున్నారు. అది టూ మచ్ అనిపించింది. ఈయన పట్టుకోకుండా వీళ్ళిద్దరు పట్టుకోవడం వల్ల అక్కడ ఫ్లోరా వెళ్ళి తన ఫిగర్ని తను తెచ్చుకుంది. యాజ్ యూజువల్ సుమన్ శెట్టి వెనక్కి రావడం వల్ల తను చూసుకోలేదు. కానీ ఫ్లోరా మాత్రం చక్కగా గ్లోబు 3 పర్సన్స్ ఉన్న ఒక ఐటెంని తీసుకొని వచ్చేసింది. ఆ తర్వాత గ్లోబ్ పైన ఇలా పట్టుకున్న ఐటెంని తీసుకొచ్చింది రీతు, అండ్ తిను కూడా ఏదో తీసుకొచ్చాడు. అలా సెకండ్ రౌండ్లో విన్ అయింది మాత్రం అసలు ట్విస్ట్ అసలు అనుకోని విధంగా విన్ అయ్యారు సంజన అండ్ ఫ్లోరా. దానికి వాదిచ్చింది, అదేంటి నా డ్రాయింగ్ని చూసి వెళ్తున్నారు అనేసి సంచాలక్ని చెప్పడం జరిగింది. వెంటనే సంచాలక్ ఏం చెప్పడం, అది వాళ్ళ స్ట్రాటజీ, అది వాళ్ళ ఇష్టం, నువ్వే చెప్పావు ఫస్ట్ వచ్చి చూసుకోండి అని చెప్పావు. అందరు బోర్డులో ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఏదైనా వాళ్ళు చూడొచ్చు, మరి నువ్వే కదా పిలిచావు, నువ్వు పిలవడం వల్లే ఆవిడ కూడా పిలిచారు. ఆవిడ ఎటువైపు చూసి వెళ్ళింది అనేది ఆమె స్ట్రాటజీ, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు కరెక్ట్గా తీసుకొస్తే వాళ్ళ అదృష్టం, లేదంటే లేదు అన్నట్టుగా గట్టిగానే వాదించేశాడు మన ఇమానియల్. నాకు అనిపించింది ఆయన కరెక్ట్గానే చెప్పాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే అది వాళ్ళ స్ట్రాటజీ, ఏదైనా చూసి తీసుకురావచ్చు. వెళ్ళారు, తీసుకొచ్చేశారు. అది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది వీకెండ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడి వరకు మాత్రం ఏమో వాళ్ళు చేసింది కరెక్టేనేమో. ఎవరు వాళ్ళు, అదే ఓపెన్ ప్లాట్ఫామ్, లైక్ ఓపెన్ బుక్ కదా, అది ఎవరైనా చూడొచ్చు అనేది నా ఇంటెన్షన్. సో అలా జరిగింది. సెకండ్ విన్నర్స్ సంజన అండ్ ఫ్లోరా. నెక్స్ట్ తర్వాత ఒక ఏం పెట్టారు, ఒక కిరీటం పెట్టారు. ఒకటి పెట్టలేదు, అక్కడ చాలానే ఉన్నాయి, ఒక్క కిరీటం లేదు, అక్కడ 3-4 ఉన్నాయి. సెంటర్లో ఒకటి ఉంది, అటొకటి ఉంది, ఇటొకటి ఉంది. నిజంగా వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యారు, మనం గీసింది వీళ్ళు కరెక్ట్గా తీసుకొస్తారు, పాపం వీళ్ళకి తెలియదు కదా అక్కడ ఇంకొక 2-3 ఉంటాయని. జస్ట్ ఆ ఫిగర్ చూడంగానే వచ్చేస్తారు ఎవరైనా. సో అదేవిధంగా వీళ్ళు గీయడం స్టార్ట్ అవ్వడమే వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ అయింది, చెరొక కిరీటం తీసుకొని వచ్చేసారు. ఇది కంప్లీట్గా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి కరెక్ట్గానే తనుజ ఏమంటారు దాన్ని గెస్ చేయడం జరిగింది. అదే జరిగిందండి. కూస్తో తనుజ గీసింది. ఈ డెమోన్ పవన్ ఏదో వేసాడు. సుమన్ శెట్టి గారి కిరీటం చూస్తే అసలు మామూలుగా లేదు. అసలు అది ఏంది అని అర్థం చేసుకునే లోపే తను బట్టలు వేసుకునే కిరీటం వేసాడు, వీళ్ళ రాజ కిరీటం పెడితే. సో వెళ్ళి తీసుకొచ్చేసింది శ్రీజ. అయితే 3 కిరీటాలు తీసుకొని రావడం అయితే జరిగింది. కానీ లక్ ఏంటంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు అంటాడు చూడండి, అలాగా లక్కీగా శ్రీజ అండ్ సుమన్ శెట్టి విన్నర్స్ అయ్యారు. బిగ్ బాస్ కూడా చాలా మెచ్చుకున్నారు సుమన్ శెట్టిని. సుమన్ శెట్టి గారు మీరు వేసిన కిరీటం అచ్చంగా అలాగే ఉంది, సూపర్ అన్నట్టుగా. అసలు సుమన్ శెట్టి గారు పొగిడారా తిట్టారా అన్న కాన్ఫ్లిక్ట్లో అతను దండం పెట్టుకొని థ్యాంక్ యూ బిగ్ బాస్ అనడం జరిగింది. దానికి కొంచెం కామెడీ యాడ్ చేశాడు మన ఇమానియల్ యాజ్ యూజువల్. సో ఇది జరిగిందనమాట. లాస్ట్లో వీళ్ళకి ఒక టెలిఫోన్ ఇచ్చారండి. టెలిఫోన్స్ కూడా అక్కడ 3 ఉన్నాయి. అందులో ఏది గీస్తారనేది తెలీదు. సో వీళ్ళు గీయడం స్టార్ట్ అవ్వగానే యాజ్ యూజువల్ వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. రీతు ఒకటి తీసుకుంది, ఉన్నది కళ్యాణ్ తీసుకొచ్చాడు. ఈ రౌండ్లో రీతు అండ్ డెమోన్ పవన్ విన్నరు. తనుజ అండ్ కళ్యాణ్ లూజర్స్ అయిపోయారు. తనుజ గీయడం కాదు ఇంపార్టెంట్, కళ్యాణ్ వెళ్ళి తీసుకురావడం. అండ్ కళ్యాణ్ వెళ్లే లోపు వేరొకరు తీసుకొచ్చడం అది ఆయన తప్పు కూడా కాదు, అది లక్ అనే చెప్పాలి. నిజంగా తనుజ అయితే చాలా ఫీల్ అయింది. ఎంతో కష్టమైన ఆటలు ఆడేటప్పుడు అయితే ఏదో చేయగలం, ఇది లక్ మీద డిపెండ్ అయి ఉంది, ఎవరేం చేయలేమనేసి తనైతే వదిలేసి వెళ్ళిపోయింది. కళ్యాణ్ పాపం వెనకాలే వెళ్ళి చాలా బ్రతిమిలాడినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ ఆడతాను, మంచిగా ఆడదాము, ఇది మనం ఏం చేయలేము అన్నట్టుగా. నెక్స్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ విన్నర్స్లో ఫస్ట్ విన్నర్స్ భరణి గారు అండ్ యాజ్ యూజువల్ దివ్య, తర్వాత ఫ్లోరా అండ్ సంజన, తర్వాత సుమన్ శెట్టి అండ్ శ్రీజ, తర్వాత పవన్ అండ్ రీతు, అండ్ లూజర్స్ అనే చెప్పాలి లాస్ట్.
ఇక్కడ రీతు మళ్ళీ ఏడవటం మొదలు పెట్టింది. ప్రతిదానికి ఆమె ఏడవాలి, ఒక హగ్ ఇచ్చుకోవాలి. అసలు ఇదైతే కామన్ అయిపోయింది. అది వదిలేసేయండి. నాకు ఆ మాట్లాడడం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో నెక్స్ట్ ఇచ్చింది ఏంటి అంటే ఒక పెడస్ట్రల్ లాంటిది ఇచ్చారు. ఈ టూ వైప్స్ రోప్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరు రెండు వైపులు పట్టుకొని అంటే మోచేయి బెండ్ చేయకుండా లైక్ ఎల్బో బెండ్ చేయకుండా పట్టుకోవాలి. వాళ్ళ దాని మీద వెయిట్ వేస్తూ ఉంటారనమాట. శాండ్ బ్యాగ్స్ వేస్తూ ఉంటారు. ఒక రౌండ్లో ఒకరి మీద వేయండి, రెండో రౌండ్లో వేయండి, మూడో రౌండ్లో వేయండి అని చెప్పుకుంటూ వస్తే వీళ్ళిద్దరు సంచాలకులు ఏంటి అంటే ఎవరు టాప్లో ఉన్నారు అంటే వాళ్ళకి అంటే ర్యాంకింగ్ పరంగా ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళ నుంచి వేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ భరణి గారు, తర్వాత సంజన వాళ్ళు, ఆ తర్వాత రీతు వాళ్ళు, ఆ తర్వాత సుమన్ శెట్టి వాళ్ళు అలా వేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోయింది యాజ్ యూజువల్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ. వాళ్ళైతే అస్సలు నిజంగా హోల్డ్ చేయలేకపోయారు. ఖాళీగా ఉన్నదే హోల్డ్ చేయలేకపోయారు. ఒక శాండ్ బ్యాగ్ వేసిన తర్వాత ఇంకా టూ మచ్ అయిపోయింది. రెండోది వేసాక ఇంకా అసలు గివ్ అప్ ఇచ్చేసారని చెప్పాలి. తర్వాత మూడో బ్యాగ్ వీళ్ళకి వేసారు, సంజన అండ్ ఫ్లోరా వాళ్ళకి వేసారు. వేసిన తర్వాత మూడో బ్యాగ్ వేసేటప్పటికి వాళ్ళు కూడా సెకండ్ గివ్ అప్ ఇచ్చేసారు. ఆ తర్వాత మూడో దాంట్లో బ్రేకప్ అయింది మాత్రం భరణి గారు అండ్ దివ్య. తర్వాత లాస్ట్ ఫోర్త్కి వచ్చింది. ఇక్కడ నాకేందో అసలు తనుజ పాపం కళ్యాణ్ తనని సపోర్ట్ చేయాలని చాలా ట్రై చేశాడు. అంటే తను హర్ట్ అవ్వకుండా సపోర్ట్ చేయాలనుకున్నాడు ఆ పిల్లోడు. నిజం చెప్పాలంటే ఇలా పట్టుకో అలా పట్టుకో అనలేదు. ఓకే పట్టుకోగలవా కొంచెం పైకను కొంచెం కిందకను అంటూ ఉండంగా ఆ పిల్ల వెనక్కి బెండ్ అవుతూ తన రోప్ని బెండ్ చేసేయడం జరిగింది. కళ్యాణ్ది పైకి ఉండిపోవడం జరిగింది. తనుజ రోప్ కిందకి అయిపోవడం జరిగింది. కాబట్టి పడిపోయిన వెంటనే అమ్మాయి వదిలేసి వెళ్ళినప్పుడు కూడా ఆ పెడస్ట్రల్ లాంటిది ఏదైతే ఉందో అది టప్ అని ముందుకు వచ్చి తగిలింది. మరి ఈ అబ్బాయికి కాలికి తగిలిందో లేదో నాకు తెలియదు. ఆ ప్లేస్లో ఇంకో ఎవరైనా ఉంటే మాత్రం కాలికి తగిలేసింది అని చెప్పి ఏడ్చే వాళ్ళేమో లైక్ ఈ అమ్మాయిలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అది చూశాను. అది అక్కడ పోల్కి తగిలిందా ఈ అబ్బాయికి తగిలిందా లేదా అని. తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ చూపించడానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్కి అది తగిలింది. నాకు క్లియర్గా నేను చూశాను. అది టూ మచ్ అనిపించింది. ప్రతి దాంట్లో ఓడిపోతే ఒక బాధ, గెలవకపోతే ఒక బాధ. నిజం చెప్పాలంటే కళ్యాణ్ లాస్ట్ వీక్ ఫైర్ లాగా ఆడాడు. సింగిల్గా ఆడినప్పుడు అబ్బాయి ఫైర్ లాగా ఆడాడు. ఇప్పుడు కలిసి పెయిర్గా ఆడినప్పుడు ఎందుకు ఇలా అయిపోయిందా అనిపించింది. ఈ వీక్ అంతా కళ్యాణ్ గేమ్ ఇలా డౌన్ వచ్చేసింది. లాస్ట్ వీక్ అంతా ఇంత రేంజ్కి వెళ్ళిన అతని గేమ్ ఈ వీక్ డౌన్ వచ్చేసింది. వారము అసలు ఇలా ఫ్లిప్ అయిపోతుంది గేమ్. ఈ వారం జరిగింది నెక్స్ట్ వారం ఏమవుతుందో తెలియట్లేదు. మాట తీరు కావచ్చు, ఆట తీరు కావచ్చు, వాళ్ళకున్న ఫాలోయింగ్ లైక్ ఏమంటారు వ్యూస్ కావచ్చు, ఎలా అంటే అలా ఫ్లిప్ అయిపోతున్నాయి. ఈ వీక్ కళ్యాణ్కి అతనికి బ్యాడ్ లక్ అనే చెప్పాలి లాస్ట్ వీక్కి కంపేర్ చేసుకుంటే. సో ఇలా జరిగింది. లాస్ట్లో రీతు అండ్ పవన్ యాజ్ యూజువల్ గెలిచారు. అక్కడ ఏంటి అంటే ఇంకాసేపు వీళ్ళు హోల్డ్ అయి ఉంటే పక్కగా పవన్ నేను గివ్ అప్ ఇచ్చేసేవాడినే, నేను పట్టుకోలేకపోయానని అతనే చెప్పడం జరిగింది. కొంచెం సేపు తనుజ అతను అర్థం చేసుకోవట్లేదు అన్నారు చాలామంది, కానీ ఈ అమ్మాయే అర్థం చేసుకోవట్లేదని నాకు అనిపించింది. లాస్ట్లో లోలో ఉన్నది శ్రీజ, సుమన్ శెట్టి అండ్ పవన్, తనుజ. సో ఈ హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ అడిగింది ఏంటంటే ఈ లోలో ఉన్న వాళ్ళకి అంటే డౌన్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు ద వర్స్ట్ ప్లేయర్ అనేది హౌస్ మేట్స్ అందరు డిక్లేర్ చేయాలి. దానికి ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్కరు వాళ్ళ స్ట్రాటజీల ప్రకారంగా వాళ్ళు చెప్పారు. దివ్య భరణి వచ్చేసి సుమన్ శెట్టి ఏమంటారు శ్రీజాని కంపేర్ చేస్తే శ్రీజానే వర్స్ట్ ప్లేయర్ నాకు అనిపించింది అని చెప్పింది. కళ్యాణ్ తనుజతో కంపేర్ చేస్తే కళ్యాణ్ వర్స్ట్ ప్లేయర్ అనేసి అనిపిస్తుంది అనేసి దివ్య అండ్ భరణి డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే సంజన అండ్ ఫ్లోరా వచ్చి సుమన్ శెట్టి వీక్ అనిపిస్తుందని చెప్పారు. అండ్ ఆ తర్వాత తనుజ కళ్యాణ్లోకి వస్తే మళ్ళీ కళ్యాణ్ వర్స్ట్ అని చెప్పారు. అర్థం చేసుకోవట్లేదు, తనుజ బాగా ఆడుతుంది అని చెప్పారు. మరి ఏ విధంగా బాగా బ్యాలెన్స్ చేసేది ఆ అబ్బాయే, బరువు మోసేది ఆ అబ్బాయే. మరి ఏ విధంగా ఈ అబ్బాయి అర్థం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కాలేదు. అండ్ తనుజకి ఫేవర్ చేయడంతో కళ్యాణ్ని కార్నర్ చేశారని నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఆ తర్వాత రీతు అండ్ పవన్ వచ్చి కూడా శ్రీజది కరెక్ట్గా లేదు, సుమన్ శెట్టి బాగా ఆడారు అని చెప్పారు. బట్ కళ్యాణ్ తనుజలోకి వస్తే మళ్ళీ కళ్యాణే అర్థం చేసుకోవట్లేదు, తనుజ హార్డ్ వర్క్ ఇస్తుంది, కళ్యాణే ఆడట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత డెమోన్, పవన్ అండ్ వీళ్ళని కూడా ఇమానియల్ అండ్
రామ్ రాథోడ్ని అడిగితే వీళ్ళిద్దరు కూడా అదే చెప్పారు. శ్రీజ గేమ్ పర్వాలేదు, బట్ సుమన్ శెట్టిది లో అయింది. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ కళ్యాణ్ అనే చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది నిజంగా కళ్యాణ్ వైపు చూస్తే. కళ్యాణే వీకా, కళ్యాణే డౌన్ అనిపించింది. తనుజాకి ఇండివిజువల్గా గేమ్ ఇచ్చి చూసుండుంటే, మరి మొన్న కంటెస్టెంట్ కోసము తనుజ వెళ్ళింది. భరణి, తనుజ, పవన్, కళ్యాణ్ వీళ్ళు ఆడేటప్పుడు మరి ఏమైంది? తనుజ ఆడలేదు కదా. సుమన్ శెట్టి కాదు, వీళ్ళు కంటెండర్స్గా అయినప్పుడు ఎలా ఆడింది మరి? ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, భరణి అండ్ తనుజ వీళ్ళు కంటెండర్స్గా వెళ్ళారు. ఆ విషయానికి వస్తే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కదా కళ్యాణ్. అసలు తనుజ ముందుకు కూడా రాలేదు కదా. ఎలా తనుజ అప్పర్లో ఉంది, ఎలా కళ్యాణ్ లోలో ఉన్నాడు? ఇది కార్నర్ చేయడం కాదా? ఇది టూ మచ్ అనిపించింది నాకు. శ్రీజ, సుమన్ శెట్టి గురించి మాట్లాడితే అటు 2 పడ్డాయి, ఇటు 2 పడ్డాయి, ఓకే ఒప్పుకుంటా. కానీ ఇక్కడ తనుజ కళ్యాణ్తో కంపేర్ చేస్తే కళ్యాణే వర్స్ట్ ప్లేయర్ అని ఎలా డిక్లేర్ చేశారు నాకు అర్థం కాదు. ఇది టూ మచ్ అనిపించింది, నాకైతే నచ్చలేదు. ఇది జరిగింది ఇవాళ గేమ్. అసలు అందరూ కళ్యాణ్ని కార్నర్ చేస్తున్నారు, లేదంటే కళ్యాణ్ వాళ్ళకి స్ట్రాంగ్ ఏమంటారు పోటీ ఇస్తాడని తీసేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. నాకు ఇది అన్ఫేర్ అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరే చెప్పండి. థ్యాంక్ యూ.